మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియోల కోసం గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. సెప్టెంబర్ 28 నుండి అక్టోబర్ 4 వరకు మీ వార ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? జ్యోతిషశాస్త్ర లెక్కల ప్రకారం ద్వాదశ రాశులకు ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉండనున్నాయి. ఆరోగ్యం, ప్రేమ, వ్యాపారం, ఉద్యోగ స్థితిలో వచ్చే మార్పులు, శుభవార్తలు, జాగ్రత్తలు ఈ వివరాలలో తెలుసుకోండి. వార ఫలాలు 28 సెప్టెంబర్, అక్టోబర్ 4, 2025 జ్యోతిషశాస్త్ర లెక్కల ప్రకారం రాబోయే వారం కొన్ని రాశిచక్రాలకు మంచిగా ఉంటుంది. అయితే కొన్ని రాశిచక్ర రాశివారు జాగ్రత్తగా ఉండాలి. సెప్టెంబర్ 28 నుండి అక్టోబర్ 4 వరకు సమయం మీకు ఎలా ఉంటుందో పండిట్ నరేంద్ర ఉపాధ్యాయ్ నుండి తెలుసుకోండి. మేషరాశి, ఈ వారం మేషరాశి వారి ఆరోగ్యం గతంలో కంటే మెరుగ్గా ఉంది. వ్యాపారం బాగుంది. వారంలో అప్పుడప్పుడు సమస్యలు ఉండొచ్చు, ఇబ్బందుల్లో పడవచ్చు. పరిస్థితులు అననుకూలంగా ఉన్నాయి. వారం మధ్యలో సాధారణ స్థితికి వస్తుంది. మీరు మతపరమైన ఆచారాలలో పాల్గొంటారు. ప్రయాణాలకు అవకాశం ఉంటుంది. వారం చివరల్లో వ్యాపారం విజయం సాధించే అవకాశాలు బలంగా ఉంటాయి. కొద్దిగా మిశ్రమ వారం. ఎరుపు రంగు వస్తువును దగ్గరల్లో ఉంచడం మంచిది. వృషభ రాశి, డబ్బు వస్తుంది. మంచి వ్యక్తులను కలుసుకుంటారు. ఆరోగ్యం కాస్త మితంగా ఉంటుంది. ప్రేమ, పిల్లల పరిస్థితి బాగుంటుంది. వ్యాపారం కూడా బాగానే సాగుతోంది. వారం ప్రారంభంలో మీరు మీ జీవిత భాగస్వామి యొక్క మద్దతును పొందుతారు. ఉద్యోగ పరిస్థితి బాగుంటుంది. ప్రేమికులు కలుస్తారు. వారం మధ్యలో ఇబ్బందుల్లో పడవచ్చు. ఎలాంటి రిస్క్ తీసుకోకండి. వారం చివరికి తిరిగి సాధారణ స్థితికి వస్తుంది. అదృష్టం మీ పక్షాన ఉంటుంది. పసుపు రంగు వస్తువును దానం చేయడం శుభప్రదం. మిథున రాశి, మిథున రాశి వారి ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది. వ్యాపారం బాగుటి నుండి. వారం ప్రారంభంలో శత్రువుల వలన సమస్య రావచ్చు. అడ్డంకులతో పనులు పూర్తవుతారు. ఆరోగ్యం దెబ్బతినచ్చు. వారం మధ్యలో మీరు మీ జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతును పొందుతారు. ప్రేమ, ఉద్యోగం, ప్రతిదీ కూడా బాగుంటుంది. చిన్నపాటి ఇబ్బందుల్లో పడవచ్చు. శని దేవుడికి నమస్కరించడం మంగళప్రదం. కర్కాటక రాశి, కర్కాటక రాశివారు నోటి వ్యాధి బారిన పడవచ్చు. డబ్బు నష్టం ఉండొచ్చు. కాబట్టి జాగ్రత్తగా పెట్టుబడి పెట్టండి. కుటుంబంలో ఆనందం తగ్గుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రేమ, పిల్లల పరిస్థితి బాగుంటుంది. వ్యాపారం బాగుంది. వారం ప్రారంభంలో మీ భావోద్వేగాలను నియంత్రించండి. పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. విద్యార్థులకు ఇది చాలా శుభ సమయం. వారం మధ్యలో ఇబ్బందికరంగా ఉంటుంది. పెద్దల నుంచి ఆశీర్వాదాలు పొందుతారు. ముగింపు చాలా బాగుంది. మీకు మీ జీవిత భాగస్వామి నుండి మద్దతు లభిస్తుంది. ప్రేమికులు కలుస్తారు. సింహరాశి, ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ప్రేమ, పిల్లల పరిస్థితి బాగుంటుంది. వ్యాపారం కూడా బాగుంటుంది. వారం ప్రారంభంలో గృహ కలహాల సంకేతాలు కనిపిస్తాయి. అయితే భౌతిక సౌకర్యాలు పెరుగుతాయి. వారం మధ్యలో విద్యార్థులకు మంచి సమయం ఉంటుంది. కానీ మానసిక ఒత్తిడి ఉంటుంది. వారం చివర ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. మొత్తం మీద ఇది మంచి వారం, కానీ సమస్యలు ఉండొచ్చు. కన్యరాశి, కన్యరాశి వారికి ఈ వారం చాలా మంచి జరగనుంది. కానీ కొంచెం ఎక్కువ ఖర్చు ఉండవచ్చు. కఠినమైన భాషను ఉపయోగించవద్దు. ప్రేమ, పిల్లలు, వ్యాపారం బాగుంటాయి. వారం ప్రారంభంలో వ్యాపార విజయం ఉంటుంది. వ్యాపార శక్తి ఎక్కువగా ఉంటుంది. వారం మధ్యలో భూములు, భవనాలు, వాహనాలను కొనుగోలు చేసే అవకాశం ఉన్నప్పటికీ గొడవలు జరగవచ్చు. వారం చివరికి విద్యార్థులకు చాలా మంచి సమయం అవుతుంది. కానీ మీ భావోద్వేగాలను నియంత్రించండి. శని దేవుడికి నమస్కరించడం మంగళప్రదం. తులారాశి, అధిక ఖర్చులు ఉంటాయి. తండ్రికి దూరంగా ఉండాల్సి వస్తుంది. శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. వ్యాపారం కూడా బాగుంది. వారం ప్రారంభంలో డబ్బు ఉంటుంది. మీ మాటలను నియంత్రించడం అవసరం. వారం మధ్యలో వ్యాపార విజయం సాధిస్తారు. మీరు మీ ప్రియమైనవారి మద్దతును పొందుతారు. చివరికి మీరు ప్రారంభించాలనుకున్నది చేయవచ్చు. భూమి, భవనం, వాహనం కొనుగోలు చేస్తారు. తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. విభేదాలను నివారించండి. వృశ్చిక రాశి, వృశ్చిక రాశి వారి పరిస్థితి బాగుంటుందని చెప్పచ్చు. ఆరోగ్యం బాగుంటుంది. వ్యాపారం కూడా బాగుంటుంది. వారం ప్రారంభంలో అదృష్టం మీతో ఉంటుంది. అవసరానికి తగ్గట్టుగా వస్తువులు అందుబాటులో ఉంటాయి. వారం మధ్యలో డబ్బు ప్రవాహం పెరుగుతుంది. కుటుంబ ఆనందం పెరుగుతుంది. కానీ మాటలను అదుపులో పెట్టుకోండి. వారం చివరికి బాగుంటుంది. ప్రియమైన వారి మద్దతు ఉంటుంది. పసుపు రంగు వస్తువును దానం చేయడం శుభప్రదం. ధనుస్సు రాశి, ఆరోగ్యం బాగుంటుంది. ప్రేమ, పిల్లల పరిస్థితి బాగుంటుంది. వ్యాపారం బాగుంది. మీరు ప్రభుత్వ వ్యవస్థ యొక్క మద్దతును పొందుతారు. మీరు రాజకీయ ప్రయోజనాలను పొందుతారు. ఇది చాలా మంచి సమయం. వారం ప్రారంభంలో తలనొప్పి, కంటి నొప్పి, తెలియని భయం మిమ్మల్ని వెంటాడతాయి. వారం మధ్యలో సానుకూల శక్తి ప్రవహిస్తుంది. పురోభివృద్ధి సాధిస్తారు.
మీరు కోరుకున్నది జరుగుతుంది. చివరికి సంపద పెరుగుతుంది. ఆదాయం పెరుగుతుంది. లిక్విడ్ ఫండ్స్ పెరుగుతాయి. కానీ జూదం, బెట్టింగ్ మరియు లాటరీలలో డబ్బు పెట్టుబడి పెట్టవద్దు. ఎరుపు వస్తువును దగ్గరగా ఉంచండి. మకర రాశి వారు పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. మానసిక పరిస్థితి ఒక మాదిరిగా ఉంటుంది. వ్యాపార పరిస్థితులు బాగుంటాయి. వారం ప్రారంభంలో డబ్బులు తిరిగి ఇస్తారు. నూతన ఆదాయ వనరులు ఏర్పడతాయి. శుభవార్తలు అందుతాయి. వారం మధ్యలో అధిక ఖర్చులు అప్పుల పరిస్థితికి దారితీయవచ్చు. తెలియని భయం మిమ్మల్ని వెంటాడుతుంది. వారం ముగింపు చాలా బాగుంటుంది. సానుకూల శక్తి వస్తుంది. మీరు జీవితాన్ని మీరు కోరుకున్న విధంగా కనుగొంటారు. ఆరోగ్యం, ప్రేమ మరియు వ్యాపారం ఎంతో బాగుంటుంది. నల్లని వస్తువులను దానం చేయడం శుభప్రదం అవుతుంది. కుంభరాశి, ఆరోగ్యం దెబ్బతింటుంది. వ్యాపారం కూడా బాగుంది. వారం ప్రారంభంలో మీరు కోర్టులో విజయాన్ని పొందుతారు. తండ్రి మీతో ఉంటాడు. మీరు వృత్తిపరమైన విజయాన్ని పొందుతారు. వారం మధ్యలో ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ప్రయాణాలకు అవకాశం ఉంటుంది. శుభవార్తలు అందుతాయి. ఆర్థికంగా మరియు మానసికంగా ఎలాంటి రిస్క్ తీసుకోవద్దు. మిగిలినవి బాధించవు. ఆకుపచ్చ వస్తువును దగ్గరల్లో ఉంచండి. మీనరాశి వారి ఆరోగ్యం బాగుంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీకు మీ జీవిత భాగస్వామి నుండి మద్దతు లభిస్తుంది. ప్రేమ వివాహానికి దారి తీస్తుంది. వారం ప్రారంభంలో అదృష్టం మీతో ఉంటుంది. మీరు ఉపాధిలో పురోగతిని పొందుతారు. ప్రయాణాలకు అవకాశం ఉంటుంది. వారం మధ్యలో వ్యాపార విజయం సాధిస్తారు. మీరు ఉన్నతాధికారుల ఆశీర్వాదాన్ని పొందుతారు. చివరికి ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ఈ వారంలో మీ రాశికి సంబంధించిన శుభ ఫలితాలను తెలుసుకుని తదనుగుణంగా ప్రణాళిక చేసుకోండి. సూచించిన పరిహారాలను పాటించి మంచి ఫలితాలను పొందవచ్చు. జాగ్రత్తగా ఉండడం ద్వారా సమస్యలను నివారించవచ్చు. అదృష్టాన్ని పెంచుకోవచ్చు.